రోహిత్ శర్మ ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల నరాల్లో రక్తం ఉరకలెత్తుతుంది. మైదానంలోకి అతను అడుగు పెడితే నిశ్శబ్దం కూడా భయంతో వణికిపోతుంది. బౌలర్ల కళ్ళలో భయం, అభిమానుల గుండెల్లో పూనకం. ఇదే ఆ పేరుకున్న పవర్. క్రికెట్ పుస్తకంలో ఎన్నో షాట్లు ఉండొచ్చు, కానీ టైమింగ్ అనే పదానికి అర్థం చెప్పాలంటే రోహిత్ శర్మ బ్యాట్ నుంచి బాల్ బౌండరీ లైన్ దాటాల్సిందే. అతన్ని ఆపడం అంటే సునామీని చేతులతో ఆపినట్టే. అతడు కేవలం క్రికెటర్ కాదు, భారతీయ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఒక విధ్వంసకారుడు. పేసర్ అయినా స్పిన్నర్ అయినా బాల్ అతని జోలికి వస్తే అది నేరుగా స్టాండ్లో పడాల్సిందే. పుల్ షాట్కి బ్రాండ్ అంబాసిడర్ ది హిట్ మ్యాన్ రోహిత్ గురునాథ్ శర్మ. ఈరోజు ఈ వీడియోలో రోహిత్ శర్మ జర్నీ గురించి తెలుసుకుందాం. నాగ్పూర్ వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడుకున్న ఒక కుర్రాడు ఎన్నో కష్టాలు దాటి టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. 2007 జూన్ 23న ఐర్లాండ్పై వన్డేలో మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కానీ డెబ్యూ మ్యాచ్లో అతనికి కనీసం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. సరిగ్గా అదే సంవత్సరం జరిగిన 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద అందరూ చేతులు తీసినప్పుడు ఒక 20 ఏళ్ల కుర్రాడు 16 బంతుల్లో 30 పరుగులు చేసి భారత్కి కప్పు తెచ్చిపెట్టాడు. అతనే రోహిత్ గురునాథ్ శర్మ. కానీ ఆ తర్వాత అతని ప్రయాణం పూల పాన్పు కాదు. మిడిల్ ఆర్డర్లో అవకాశాలు రాక ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అందరి జీవితాల్లో ఒక చీకటి రోజు ఉంటుంది. రోహిత్కి అది 2011 వరల్డ్ కప్ టీం అనౌన్స్ చేసిన రోజు. నా దేశం కప్పు కొడుతుంటే నేను డ్రెస్సింగ్ రూమ్లో లేను అని ఆ రోజు అతను గదిలో కూర్చుని కార్చిన కన్నీళ్లు బహుశా క్రికెట్ దేవుడు చూసి ఉంటాడు. ఆ కన్నీటి చుక్కల నుండి ఒక సునామీ పుట్టింది. ఆ అవమానమే అతనిలో అగ్నిపర్వతాన్ని నిద్రలేపింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంఎస్ ధోని తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం రోహిత్ని ఓపెనర్గా పంపడం. ఆ ఒక్క నిర్ణయం ప్రపంచ క్రికెట్ చరిత్రను శాసించింది. ఓపెనర్గా అడుగుపెట్టిన ఆ కుర్రాడు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచ దిగ్గజ బౌలర్లకు పీడకలగా మారాడు. ఒక్కసారి పిచ్చిని అర్థం చేసుకుంటే ఆ తర్వాత జరిగేది మ్యాచ్ కాదు, ఒక మారణ హోమం. ఒక బాల్ గంటకి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నా అతని కళ్ళకి అది ఒక స్లో మోషన్ రీప్లే లాగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్కైనా బంతిని ఎదుర్కోవడానికి మిల్లీ సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. కానీ రోహిత్ శర్మ మాత్రం ఎప్పుడు ఒక సెకండ్ అదనంగా ఉన్నట్లే అనిపిస్తుంది. దాన్ని క్రికెట్ పండితులు లేజీ ఎలిగెన్స్ అంటారు. షార్ట్ పిచ్ బంతిని వేస్తే ప్రపంచ బ్యాట్స్మెన్ అంతా తల దించుకుని తప్పు ఉంటారు. కానీ రోహిత్ శర్మ మాత్రం తల ఎత్తి కాళ్ళ ఎగరేసి అదే బంతిని స్టాండ్లోకి పంపుతాడు. పుల్ షాట్. ఈ పదం వినగానే ప్రపంచ క్రికెట్లో గుర్తొచ్చే ఒకే ఒక పేరు రోహిత్ శర్మ. అది షాట్ కాదు, బౌలర్ల అహంకారం మీద కొట్టే చెంపదెబ్బ. ఒకప్పుడు సచిన్ కవర్ డ్రైవ్ చూస్తే ఎంత అందంగా ఉండేదో, ఈరోజు రోహిత్ కొట్టే పుల్ షాట్ చూస్తే అంతే రౌద్రంగా మరియు అద్భుతంగా ఉంటుంది. వన్డేలో సెంచరీ కొడితేనే గ్రేట్ అంటారు, కానీ సెంచరీ అయ్యాక అసలు ఆట మొదలుపెట్టే ఒకే ఒక మనగడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా మీద 209, ప్రపంచానికి అదొక అద్భుతం. కానీ శ్రీలంక మీద ఈడెన్ గార్డెన్స్లో ఆడిన ఆ 264 పరుగుల ఇన్నింగ్స్ ఉందే, అది క్రికెట్ కాదు, ఒక మారణ హోమం. ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారంటే, ఒక బ్యాట్స్మెన్ ఒక రోజులో 264 పరుగులు చేయడం ఏంటి, ఒక జట్టు మొత్తం చేయాల్సిన స్కోర్ను ఒంటి చేత్తు ఒకడే కొట్టేయడం ఏంటి. బహుశా క్రికెట్ పుట్టినప్పటి నుండి అటువంటి విధ్వంసాన్ని ఆ పిచ్ కూడా చూసి ఉండదు. 3 డబుల్ సెంచరీలు. ఇది కేవలం రికార్డులు కావు, ఎవడు దరిదాపుల్లో కూడా రాలేని బద్దలు కొట్టలేని హిమాలయాలు. ఇక 2019 వరల్డ్ కప్, ఒకే టోర్నీలో 5 సెంచరీలు. అది మనిషి ఆడిన ఆటైనా, గ్రౌండ్ ఏదైనా, బౌలర్ ఎవడైనా రోహిత్ శర్మ బ్యాట్ నుండి బంతి బౌండరీ లైన్ దాటాల్సిందే. వైట్ బాల్లో కింగ్ అనిపించుకున్నాడు, కానీ రెడ్ బాల్లో పనికిరాడిన అన్న వాళ్ళ నోరు మోయిస్తూ టెస్టుల్లో ఓపెనర్గా దిగి అక్కడ సెంచరీలో మోత మోగించాడు. నాయకత్వం అంటే కేవలం కిరీటం కాదు, అదొక బాధ్యత అని నిరూపించిన అసలు లీడర్ రోహిత్ శర్మ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఎవరు ఊహించిన విధంగా 5 ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్గా నిలిచాడు. కానీ అతనిలో ఎప్పుడూ గర్వం కనిపించలేదు. తన ఆటగాల్ని వెనక్కి వచ్చి ఒక అన్నలా, ఒక మెంటర్లా నిలబడ్డాడు. 2023 వన్డే వరల్డ్ కప్ చేజార ఉండొచ్చు. ఆ రోజు ఇండియా మొత్తం ఏడ్చింది. కానీ ఆ కన్నీళ్లు వెనుకున్న ప్రధాన కారణం రోహిత్ శర్మ ఆడిన విధానం. అతను వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు, సెంచరీల కోసం బంతులు ఆపుకోలేదు. జట్టు కోసం తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. పవర్ ప్లేలో అతను ఆడిన విధ్వంసక ఆట వల్ల ఇండియా ఫైనల్ దాకా వెళ్ళింది. నా కోసం కాదు, నా దేశం కోసం, నా టీం కోసం ఆడుతున్నాను అని ప్రతి షాట్లో నిరూపించిన నిస్వార్థ యోధుడు. కానీ కాలం ఎవరిని ఊరికే వదిలేదు. కన్నీళ్లు ఎక్కడైతే రాలాయో అక్కడే విశ్వ విజేతలుగా తల ఎగరేసేలా చేస్తుంది. 2024 టీ20 వరల్డ్ కప్ బార్బిడోస్ గడ్డ మీద ఒక మహా సంగ్రామం. ఇది కేవలం ఒక కప్ కాదు, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న 140 కోట్ల మంది భారతీయుల ఆకలి. దాన్ని తీర్చిన సింహం మన కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాపై స్టార్క్ బౌలింగ్లో రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్లు వరల్డ్ కప్ చరిత్రలో ఒక గోల్డెన్ చాప్టర్. ఫైనల్ గెలిచాక రోహిత్ శర్మ గ్రౌండ్ మీద పడిపోయి గ్రౌండ్ను కొడుతూ అతను కార్చిన ఆనంద బాష్పాలు, ఆ పిచ్ మీద మట్టిని నోట్లో వేసుకుని ఆస్వాదించిన తీరు చూసారా? అది రోహిత్ శర్మకి ఆట మీద, మన దేశం మీద ఉన్న విపరీతమైన ప్రేమ. ఎవరైతే విమర్శించారో వాళ్ళే తల ఉంచి సలాం చేసేలా చేసిన ఒక లెజెండ్.
T20 ఫార్మాట్కి అంతకంటే గొప్ప ముగింపు ఇక దొరకదు. ఇక రికార్డ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ 264 రన్స్ వర్సెస్ శ్రీలంక. వన్డేలో 3 times 200 చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ కూడా కనీసం 2 డబుల్ సెంచరీలు కూడా చేయలేదు. వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు చేసిన రికార్డు రోహిత్ శర్మదే. వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 3వ ఆటగాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 150 పైగా పరుగులు సాధించిన ఏకైక రారాజు రోహిత్ శర్మనే. ఇక ఓడిఐ వరల్డ్ కప్ రికార్డ్స్కి వస్తే వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ 6 సెంచరీలు చేశారు. ఈ రికార్డును బద్దలు కొట్టి 7 సెంచరీలు చేశాడు. ఒక టోర్నీలో అత్యధిక సెంచరీలు 2019 వరల్డ్ కప్లో ఏకంగా 5 సెంచరీలు బాది ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్ టీంలో అతి వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఉమ్మడి ఆటగాడు. డేవిడ్ వార్నర్తో కలిసి 19 ఇన్నింగ్స్లు చేశాడు. ఇక T20 రికార్డ్స్కి వస్తే అంతర్జాతీయ T20లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ రోహిత్ శర్మ 5 సెంచరీలు. T20 అంతర్జాతీయ ఫార్మాట్ అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. 2024 T20 వరల్డ్ కప్లో భారత్కు కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించి ఏకపక్షంగా కప్పును అందించాడు. T20 చరిత్రలో అత్యధిక మ్యాచ్లు గెలిపించిన విజయవంతమైన కెప్టెన్లో రోహిత్ శర్మ ఒకడు. ఓవరాల్ రికార్డ్స్లోకి వస్తే 3 ఫార్మాట్లలో టెస్ట్, వన్డే, T20లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. క్రిస్ గేల్ 553 రికార్డ్స్ను ఎప్పుడూ క్రాస్ చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక సంవత్సరంలో అన్ని ఫార్మాట్లో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు. 3 ఫార్మాట్లో టెస్ట్, ఓడిఐ, T20లో సెంచరీలు సాధించిన అతి కొద్ది మంది భారతీయ కెప్టెన్లో ఒకడు. టెస్ట్ రికార్డులకు వస్తే ఓపెనర్గా బరిలోకి దిగి మొట్టమొదటి మ్యాచ్లోనే 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేశాడు. 176 అండ్ 127 వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. ఇక ఐపీఎల్ రికార్డులకు వస్తే సక్సెస్ఫుల్ కెప్టెన్. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్కు అత్యధికంగా 5 ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ. ప్లేయర్గా డెక్కన్ చార్జ్తో కలుపుకొని మొత్తం 6 ట్రోఫీలు గెలుచుకున్నాడు. చరిత్రలో ఎందరో క్రికెటర్లు రావచ్చు పోవచ్చు, కానీ ఓపెనింగ్ అంటే ఇలా ఆడాలని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక కుర్రాడు రోహిత్ శర్మ. సిక్సర్ని ఒక కళ్ళ మార్చిన ఏకైక ఆర్టిస్ట్. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే నిరూపిస్తూ భారత క్రికెట్కు గుండె చప్పుడుగా బౌలర్ల పాలిట సింహస్వప్నంగా నిలిచిన మనందరి ఫేవరెట్ రోహిత్ శర్మకి ఇవే మన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రోహిత్ శర్మ. మీ విధ్వంసాన్ని ఇలాగే కొనసాగించాలి. ఫ్రెండ్స్, రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్లో మీకు బాగా గూస్ బంప్స్ తెప్పించే ఇన్నింగ్స్ ఏదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.